నమస్కారం. బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ శర్మ గురుగారు ఉన్నారు. గురుగారిని అడిగి 12 రాశుల వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, ఈ జూన్ నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ మాసమంతా అని అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అయితే మిశ్రమ ఫలితాలు అయినప్పటికీ కొంతవరకు ఏదో కొన్ని సాధించుకోగలుగుతారు అనేటువంటిది కూడా ఉన్నది. కొన్ని చిన్నపాటి ఇబ్బందులు రెగ్యులర్గా ఉండేటువంటి వాటిల్లో కొంచెం అంతరాయాలు కలగటం చేయటం ఇవన్నీ సర్వసాధారణం. ఇతరులతో అకారణముగా వివాదాలు అనేటువంటిది ఏర్పడటం, అంతేకాకుండా వృత్తి ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు కాస్త గందరగోళమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం. అంటే అనూహ్యముగా నేను ఈ పని చెయ్యకపోయినా పై అధికారులతో మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చింది, నా తప్పిదము ఏమాత్రము లేకపోయినా ఎందుకో నేను మాట పడ్డాను అని మనఃక్లేశం, మానసికంగా చిన్న ఇబ్బంది అనేటువంటిది కలుగుతుంది గాక. వ్యాపారపరంగా నూతన పెట్టుబడులు అనేటువంటివి జాగ్రత్తగా చూసుకొని పెట్టుకుంటే మంచిది. పెట్టుకొచ్చేసుకోవడంలో తప్పు లేదు. కాకపోతే కొంచెం ఒకసారి 1-2 సార్లు ఆలోచన చేసి అనుకూలమైన వాళ్ళతో కొన్ని చర్చలు చేసుకొని ఒక సలహా తీసుకొని పెట్టుకుంటే మేలు జరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనేటువంటివి, మామూలుగా ఉద్యోగాలు కావాలి అనే అభిప్రాయంతో కొంతమంది నిరుద్యోగులు ప్రయత్నాలు చేస్తారు. కొద్దిగా నిరాశ చెందవచ్చు. అంటే ఉద్యోగాలు రాలేదే, ప్రయత్నం చేసిన ప్రయత్నాలు వృధా అవుతున్నాయి అనేటువంటివి, ఇలాంటివేవో కాస్త మనిషికి కాస్త నిరుత్సాహం అనేటువంటిది ఏర్పడే అవకాశం ఉన్నది. ఆదాయము కొంచెము అంతంత మాత్రముగానే ఉంటుంది. అంటే రెగ్యులర్గా ఏదైతే ఉద్యోగస్తులు చేసుకునేటువంటివి లేదా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు ఎంత రావాలనో అంతే వస్తుంది మామూలుగా. ఇక్కడ తేడా ఎక్కడొస్తుంది అంటే వ్యాపారస్తులకు కొంచెం ఎక్కువగా రావాల్సినటువంటి ఆదాయము కాకుండా కాస్త తగ్గి, నష్టము అనేటువంటి మాట లేకుండా ఏదో దానికి అది సరిపోయింది అనేటువంటి ప్రభావంతో రావచ్చు అనేది ఇక్కడ ఈ మాసంలో కొంచెము. ఎందుకంటే మేషరాశి వాళ్లకు ఉండేటువంటి గ్రహస్థితుల యొక్క ప్రభావము వలన రాహుకేతువుల యొక్క మార్పు కావచ్చు. ఒక నెలలో ఒక రకము, ఇంకో నెలలో ఇంకొక రకము ఉంటుంది కొంచెం అట్లా, అంతే, ఏం లేదు. అంతేకాకుండా ఆరోగ్యపరంగా వైద్యులను సంప్రదించే అవకాశము కలగవచ్చు. అంటే ఏదో చిన్న తలనొప్పి కావచ్చు, జ్వరం కావచ్చు, ఏదో చూపించుకుంటే మేలు కదా అనే భావనతో వెళతారు. సమయానికి భోజనం, తిండి, నిద్ర అనేటువంటివి చాలా అవసరం. ఎప్పుడైతే అనుకున్నటువంటి పనులు జరగలేదో అప్పుడు కొంచెం మానసికంగా తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురి కావటము, తిండిదేం తర్వాత తిందాములే అనుకొని ఆలస్యం చేసుకోవటము, దానివల్ల కొన్ని చిన్నపాటి సమస్యలు అనేటువంటివి వస్తాయని తెలుస్తూ ఉన్నది. అలాగే గృహమున వివాహాది శుభకార్యములకు సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకోవడం, దానికి కావాల్సినటువంటి వ్యవహారాలు ఒక అడుగు ముందుకు వేసి అనుకూలించే విధంగా చూసుకోవటం అనేటువంటిది ఉంటుంది. నెలాఖరులో ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి తొలగిపోయి మేలు జరిగే అవకాశము కూడా ఉంటుంది. యథావిధిగా మామూలుగా ఈ విద్యార్థులైతే కొంచెం శ్రద్ధగా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాజకీయ నాయకులు వాళ్ళు కానీ, వ్యాపారస్తులు కానీ ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడితే వీళ్ళకు మేలు జరుగుతుంది. ఎప్పటికప్పుడు వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకుంటే యోగవంతముగా ఉంటుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఓకే. అలాగే సినీ ఇండస్ట్రీకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది గురుగారు? సినిమా ఇండస్ట్రీలో వాళ్లకు బాగానే ఉంటుంది. వెళ్ళాలి కొత్తగా అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చును.
వెళ్ళంగానే ఏదో పెద్ద కార్పెట్ వేసి పిలుస్తారు అనేది ఏమి ఉండదు, కానీ కాస్త కష్టమైతే తప్పదు కొంచెం. సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి వాళ్ళకు కూడా చిన్న ఒడిదుడుకులు అనేటువంటివి ఉంటాయి ఈ మాసంలో, ఇది చెప్పగలుగుతాం. ఓకే, ఈ రాశి వారు ఎలాంటి పరిహారం చేసుకోవాలంటారు గురుగారు? అమ్మ, పరిహారము విషయానికి వచ్చేటప్పటికీ వీళ్ళు వాళ్ళ ఇంటి దేవుణ్ణి ఆరాధించటము లేదా గణపతిని ఆరాధించటం అనేటువంటిది చేసుకుంటే విఘ్నాలు తొలగిపోతాయి, మేలు జరుగుతుందని తెలియజేస్తుంది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు వీళ్ళు కావాలి అంటే రెమెడీస్, చాలా రెమెడీస్ ఉన్నాయి. నేను అన్నిటికీ ఒకటే రెమెడీస్ అని కాకుండా అనేక రకాల రెమెడీస్ ఉంటాయి అన్నమాట. వాటిల్లో భాగంగా వీళ్ళు ఏం చేయాలి అంటే, మేషరాశి వాళ్లకు మేలు జరగాలి అన్నప్పుడు 3 పసుపు కొమ్మలు 2 ఒక్కలు దగ్గర పెట్టుకుంటే ఈ మాసం అంతా కూడా వీళ్ళకు మేలు జరుగుతుందని తెలియజేస్తున్నాను.